హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే చికెన్ దోసకాయ కర్రీ. చికెన్ వచ్చేసి 30 కేజీ తీసుకున్నాము. శుభ్రంగా కడుక్కొని ఇలా సట్లే వేసుకున్నాము. ఈ చికెన్ దోసకాయ ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను చూడండి. చికెన్ దోసకాయ టమాటా కర్రీ చేసుకునే విధానం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం వేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ సెట్ అనేది మనం పొయ్యి మీద పెట్టుకొని కాస్త కావాల్సినంత ఉప్పు, పసుపు కూడా వేసుకుందాము. ఇవి రెండు వేసుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి. ఆ వాటర్ అన్నీ కూడా బాయిల్ అయిన తర్వాత మన చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. వేపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాం. చికెన్ దోసకాయ టమాటా కర్రీ అని చెప్పాం కదా, దానికి 2 దోసకాయలు, 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు. కూరకి తగినంత ఆయిల్, ఎక్కువ పోయలేదండి. 50 గ్రాముల కంటే ఎక్కువ, 100 గ్రాముల కంటే తక్కువ పోసాను. ఇదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకొని తర్వాత దోసకాయ టమాటా వేసుకుందాం. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ ఏగిపోయింది. ఇప్పుడు వచ్చేసి అందులోకి కట్ చేసుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుందాము. వేసుకొని పులుసు పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేను కారం ఉప్పు వేసి పులుసు పోస్తాము, అప్పుడు చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాము. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కొంచెం వేగిన తర్వాత ఈ దోసకాయ టమాటా కూడా వేసేద్దాం. దోసకాయ టమాటా వేసేసుకుందాం. వేగిపోయింది చికెన్. టమాటా దోసకాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కూరకు సరిపడా వేసుకుందాం. రెండు రెమ్మలు కరివేపాకు కూడా కారం వేసినాక వేసుకొని కొంచెం బాయిల్ అయినాక అప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. బాగా ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా పట్టి బాగుంటుంది. అది నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ పులుసు కూడా దాంట్లోకి వేసేస్తున్నా. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ డన్ అండి. ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ దోసకాయ టమాటా కర్రీ. ఫైనల్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాము. ఇది కొంచెం పచ్చివాసన పోయిందాక వేగిన తర్వాత ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాము. చికెన్ 1 స్పూను గరం మసాలా, కొత్తిమీర వేసేసుకున్నాం. కర్రీ రెడీ. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఏదైనా వంటలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేసి చూపిస్తాం.